వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థ. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సిపిఎం శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్. నారాయణఖేడ్లో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే పాటోళ్ల సంజీవరెడ్డి పుట్టినరోజు సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశం. పార్లమెంటు ఎన్నికలు 2020 మ్యాచ్లా జరిగాయని, విజయం కాంగ్రెస్ దే అంటూ ధీమా. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. ఈవీఎంల భద్రత కోసం పలు ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్స్ లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను అధికారులతో కలిసి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్ తో పాటు 3 అంచెల భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని, స్థానిక పోలీసులు, ఆర్మ్ అండ్ రిజర్వ్ కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పహారా కాస్తున్నారు. ఎలాంటి ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ ల వద్ద 24 గంటలు సాయుధ రక్షణతో ఉంటుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ గులాబీ సైనికులకు వినయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
గత ఎన్నికల తర్వాత కొందరు స్వార్థంతో పార్టీ నుండి వెళ్లినప్పటికీ పార్టీ కోసం ఉన్నవారు చాలా కష్టపడ్డారని ఆయన కితాబునిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు పార్టీకి వెన్నంటూ ఉండి ఉన్న సోషల్ మీడియా వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రతో అనేక మార్పులు తీసుకొస్తూ స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ బస్సు యాత్ర సాగిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు, కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం బోరంచా గ్రామ ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి జన్మదినాన్ని నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు జహీరాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్, నియోజకవర్గ నాయకులు ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు 2020 మ్యాచ్ లాగా జరిగాయని, విజయం కాంగ్రెస్ దే అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ
ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బండి సంజయ్ ఎన్ని డ్రామాలు వేసినా విజయం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని పనిచేశారన్నారు. తమకు ఓటు వేసిన ఓటర్ మహాశయులకు, పార్టీ క్యాడర్ కు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్, వైద్యులు ఆంజన్ గౌడ్, కోమటిరెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది. అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈసీసీ స్థాయి నాయకులు, ఈసీసీ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరియు 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము. దాంట్లో ఒకటి హుజూరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంటిలలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో 5 గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది. పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 3వ సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ డేటా ఏమి లేకుండా ఉంది. ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోడ్ షో చేసినాము. 70,000 మందిలో ఆ రోజు 1000 మంది కళాకారులు బ్రహ్మాండంగా చేసినాము. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ చూసి నేను చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆంపియర్ నెక్సెస్ షోరూమ్ లో ప్రముఖ యాంకర్ గీతా భగత్ చేతుల మీదుగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. అత్యుత్తమ సాంకేతిక ఫీచర్లతో ఈ బైక్ ను పూర్తిగా భారతదేశంలో చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గీతా భగత్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుందని, అటువంటి ఈ సమయంలో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో ఆంపియర్ నెక్సెస్ వాహనం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ వాహనం 4 ఆకర్షణీయమైన రంగులలో 1,10,000 రూపాయలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఒక్కసారి ఛార్జ్తో 136 కిలోమీటర్ల మైలేజ్ పొందవచ్చునని అన్నారు.
Okay. Ready? Okay, na? White light up it. శ్రీకాళ అస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామివారిని చక్కగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లాలో ఎన్నికల సమయంలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు పార్టీ నేతలు. తిరుమలాయపాలెం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల సమయంలో గాయపడగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ మధు మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థ. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చిన సిపిఎం శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్. నారాయణఖేడ్లో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే పాటోళ్ల సంజీవరెడ్డి పుట్టినరోజు సంబరాలు. వేడుకల్లో పాల్గొన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కాంగ్రెస్ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు విలేకరుల సమావేశం. పార్లమెంటు ఎన్నికలు 2020 మ్యాచ్లా జరిగాయని, విజయం కాంగ్రెస్దే అంటూ ధీమా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధితం.